రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయబోతున్నారు. ఎలా చూడొచ్చు? సో చెప్పారు కదా, ఆల్రెడీ దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. బహుశా రేపు ఫైల్ చేయొచ్చు సుప్రీంకోర్టులో. శుక్రవారం లేదా సోమవారం ఈ కేసెస్, అంటే ఫస్ట్ టైం హియరింగ్కి వచ్చే కేసెస్ను జనరల్గా సుప్రీంకోర్టు శుక్రవారం లేదా సోమవారం వింటుంది. బట్ సోమవారం దీపావళి హాలిడే స్టార్ట్ అవుతున్నాయి మరి. సో అప్పుడు వెకేషన్ బెంచ్ ఉంటుందేమో. సుప్రీంకోర్టు హాలిడేస్ కూడా మనం చూడాలి, దాని ప్రకారం ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి అనేది. సో అది పక్కన పెడితే కనుక ఒకటి, అంటే మనం ఇప్పుడు చర్చించే అంశం ఏంటంటే, ఊర్లలో తెలంగాణలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, ఉత్తరప్రదేశ్ ఎట్లో ఆంధ్రప్రదేశ్ కూడా అట్లా. కులాల కుంపటి చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్ ఆపడం వల్ల రెడ్డి వర్సెస్ బీసీ అయిపోయింది. అంటే రెడ్డి కులాలతో సంబంధం లేకుండా అందరూ వరుసలు బట్టి పిలుచుకుంటారు. బావా, బామ్మర్ది, ఇట్లా బాబాయ్ అని చెప్పి ఊర్లో పిలుచుకుంటారు. కానీ కొంత గ్యాప్ వచ్చినట్టు కనిపించింది మనకు. ఈ రిజర్వేషన్స్ మీరు మా నోటి కాడ కూడా ఆపారని రెడ్డీస్ని, లేదు రిజర్వేషన్స్ కరెక్ట్ కాదని రెడ్డీస్ బీసీని, ఈ విధంగా ఉన్న నేతృత్వంలో మనం రెండు వర్గాల మధ్య సౌహృదపూర్వక వాతావరణం నెలకొనాలని మనం ఆశించాలి. సో అందుకని ఈ చర్చ కూడా అదే, రెడ్డి వర్సెస్ బీసీ అన్న విధంగా కాకూడదు. అల్టిమేట్గా మునుపట్లాగా తెలంగాణలో కులాల ప్రస్తావన రాకూడదు. ఎట్లా, దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో వల్లపరెడ్డి